కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ అవడం ఖాయమైపోయినట్లే. ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఇక ఈ మీటింగ్ లోనే సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ని ఎన్నుకోబోతున్నారు ఎమ్మెల్యేలు. సాయంత్రం 4 గంటలకు విధానసౌధలో నిర్వహించేటటువంటి ఈ సమావేశానికి శాసనసభ్యులంతా హాజరు కావాలని కేపీసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ సమావేశంలో కొత్త నేత ఎన్నికను గమనించేందుకు అధిష్టానం నుంచి పర్యవేక్షకులుగా కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ హాజరు కాబోతున్నారు. సిద్ధారామయ్యతో పాటు విధాన పరిషత్లో సభానాయకుడు బోసరాజు, కేపీసీసీ కార్యదర్శి అల్లముల ప్రభ పార్టీ తరఫున పాల్గొంటారు. అలాగే సీఎల్పీ నేత ఎన్నిక తర్వాత గవర్నర్ను డీకే శివకుమార్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరబోతున్నారు. వచ్చే నెల 3వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార వేడుకను బెంగళూరులో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార వేదికగా లోక్ భవన్ గ్లాస్ హౌస్ లేదా చారిత్రాత్మక విధాన సౌధ గ్రాండ్ స్టెప్స్ నుంచి ఎంపిక చేసే పనిలో ఉంది యంత్రాంగం. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ శ్రేణులు భారీగా తరలి రాబోతున్నాయి. పార్టీ సీనియర్ నేతలతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మొత్తంగా కర్ణాటక పంచాయతీ అయితే తెరపడిందని చెప్పొచ్చు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారైంది. ఈ రోజు సిఎల్పి సమావేశంలో శాసనసభ పక్ష నేతగా ఆయనను ఎన్నుకోబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ యొక్క మీటింగ్ కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి అవడం జరిగింది. 3వ తేదీన ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు చెప్పిన తేదీల ప్రకారంగానే ఆయన 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే రంగమంతా సిద్ధం చేసుకున్నారు. ఇటు ఏఐసిసి ముఖ్య నేతలందరినీ కూడా నిన్న ఆయన కలిసి వాళ్ళందరినీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధారామయ్యకు సంబంధించిన అంశంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. దేవుడు కేవలం శాపాలు పెట్టడు, కోపకు పడడు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు అంటూ కూడా ఆయనను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం కూడా చేశాడు. రానున్న రోజుల్లో కలిసి పనిచేస్తాము, సిద్ధారామయ్య సలహాలు సూచనలు నాకు చాలా అవసరం అంటూ కూడా డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి మొత్తంగా చూసుకుంటే ఇటు కర్ణాటక పంచాయతీ అయితే తెరపడిందని చెప్పొచ్చు. మరి 3వ తేదీన ఇటు డీకే శివకుమార్ కు సంబంధించి ఆయన ప్రమాణ స్వీకారము, ఆయనతో పాటు 10 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కేపీసీసీకి సంబంధించిన ఎవరు తదుపరి కేపీసీసీ పగ్గాలు చేపట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఈ రోజు జరిగే ఈ యొక్క సిఎల్పి మీటింగ్ లోనే దానికి సంబంధించి కూడా చర్చ జరగబోతుంది. ఇక దీనికి అబ్జర్వర్ గా కేసీ వేణుగోపాల్ ను అధిష్టానం నియమించడం జరిగింది. ఇప్పటికే కర్ణాటక ఇన్ఛార్జ్ తో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క అబ్జర్వర్ గా ఉంటారు. మరి ఆ ఎమ్మెల్యేలంతా ఈ రోజు డీకే శివకుమార్ ను తదుపరి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. మరి ఇప్పటికే సిద్ధారామయ్యకు సంబంధించిన పరిపాలన, ఇతర అంశాలు, ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు వారు కొనసాగుతారా, కొత్త వారి పేర్లు వినిపిస్తాయా అన్న దానిపైన కూడా మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఆయనతో పాటు 10 మందికి సంబంధించిన పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్ తో పాటు 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందనేది చెప్తున్నారు. దాంట్లో సిద్ధారామయ్య కుమారుడు కూడా ఉంటాడు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు ఇటు ఏదైతే విద్యా ఆరోగ్యకు సంబంధించిన శాఖలను కూడా కేటాయించాలనేది ఆయన సిద్ధారామయ్య పట్టుబడుతున్నారు. మరి హైకమాండ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఇప్పటికే డీకే శివకుమార్ ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఏ అంశాలపైన మార్పులు చేయబోతున్నారు, లేదా డీకే శివకుమార్ కోరినట్టుగానే ఆయన టీం అంతా కూడా ఉండబోతుందా అనేది కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే ఒక క్లారిటీ రాబోతుంది. మొత్తంగా కర్ణాటక రాజకీయాలలో ఇటు సిద్ధారామయ్య 2.5-3 సంవత్సరాలు అధికారాన్ని పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు రానున్న 2 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగబోతున్నారు. మరి 2028 ఎన్నికలకు సంబంధించిన అంశంపైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తుంది. మరి రానున్న ఎన్నికల్లో మేము ఇదే విధమైన విజయాన్ని సాధిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ డీకే శివకుమార్ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, మరి రానున్న రోజుల్లో ఇటు సిద్ధారామయ్య డీకే శివకుమార్ కు సహకరిస్తారా, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారా, లేదంటే ఇటు రాజ్యసభకు వచ్చి ప్రతిపక్ష నేత హోదాగా కొనసాగుతారా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తంగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా ఇటు గత 2-3 రోజులుగా జరుగుతున్న ఈ యొక్క సస్పెన్షన్ కి అయితే తెరపడింది. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ఖరారైంది. మాది రైట్. థ్యాంక్ యూ గోపి.